హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎడ్యుకేషన్కి చాలా తేడా ఉంది. ఇంతకుముందు ఎడ్యుకేషన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు పాఠశాలకు వెళ్ళి అంటే కాలేజీలకు కానీ స్కూల్కి కానీ ఉదయాన్నే 8 గంటలకు లేచి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 4 గంటలకల్లా తిరిగి వచ్చి అలాగే వాళ్ళ స్టడీస్ కూడా ఎప్పట్లో ఎలా ఉండేదంటే బాగా ఎంజాయ్ ఉండేదన్నమాట. ఎలా అంటే ఈవినింగ్ సాయంత్రం పూట ఆటలాడుకోవడము, మార్నింగ్ టీచర్ చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినడం అలాంటివి జరుగుతుంటాయి. కానీ ఇంతకు ముందులో అయితే టీచర్లు చెప్పిందే ప్రతి ఒక్కరు వినేవారు అనమాట. ఏంటంటే లైక్ పేరెంట్స్ కూడా టీచర్ చేతిలో పెడితే టీచర్కి ఎలాగైనా మా అబ్బాయికి బుద్ధి చెప్పండి, ఇంట్లో అల్లరి చేస్తున్నారు అంటే టీచర్లు అప్పుడు రఫ్ అండ్ టఫ్గా ఆడుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం టీచర్స్కి అలాంటి ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే ఇంతకుముందు కాలంలో పేరెంట్స్ ఇట్లా మా పిల్లల్ని అతి చేస్తే గారాబం చేస్తున్నారు, ఇంట్లో అల్లరి చేస్తున్నారంటే ఎలాగన్నా కానీ నచ్చ చెప్పారంటే కొట్టో చేసి ఏదో ఒకటి చేసి నచ్చ చెప్తున్నారు. కానీ ఈ కాలంలో మాత్రం ఏ పిల్లలన్నా కానీ అల్లరి చేస్తే ఎవరన్నా టీచర్స్ ముందు అల్లరి చేస్తే కొట్టారనుకోండి, పేరెంట్స్ వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టడము, జైలుకు పంపించడం, ఇలాంటి మళ్ళీ వాళ్ళని బెదిరించడం ఇలాంటివి చేస్తున్నారు. కానీ కొంతమంది టీచర్స్ ఉంటారు, అదేంటంటే లైక్ వాళ్ళని ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసి వాళ్ళకు క్లాసెస్ మంచిగా చెప్పి అంటే వాళ్ళ ఫ్రెండ్స్గా అనమాట, బాగా ఫ్రెండ్స్గా కలిసిపోయి ఏమన్నా కానీ ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే కొంతమంది టీచర్సే ఉంటారు. మా కాలంలో అయితే ఎవరు లేరు. మీ కాలంలో అయితే ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళ పేరు, వాళ్ళ స్టడీ అంటే వాళ్ళు ఏ క్లాస్కి అయితే వస్తారో, మీకు ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తారో వాళ్ళ పేరు మాత్రం కింద మెన్షన్ చేయండి కామెంట్ రూపంలో. అలాగే నేను ఇప్పుడు చెప్పబోయే టీచర్ మాత్రం వెరీ ఫన్నీ టీచర్ అనమాట. అంటే పిల్లలకు అర్థమయ్యే విధంగా క్లాసులు చెప్పడం కానీ చేయడం కానీ జరుగుతుంటుంది. ఈ మధ్య కాలంలో పిల్లలు ప్రతి ఒక్కళ్ళు మూవీస్ మీద బాగా ఇంట్రెస్ట్, సోషల్ మీడియాలో బాగా ఇంట్రెస్ట్. అలాగే సోషల్ మీడియాలో కొన్ని సాంగ్స్ ఫేమస్ అవుతాయి కదా, అలాంటి సాంగ్స్ మీద లెసన్స్ చెప్పడం కానీ చేయడం కానీ చేస్తుంటారు అనమాట. అంటే ఆ వేలో అయితే పిల్లలకు బాగా అర్థమైందని చెప్తుంటారు. అలాగే వాళ్ళకి అల్లరి చేసినా కూడా అల్లరి చేయండి కానీ తగిన సందర్భంలో చేయండి, మనం ఇప్పుడు ఆట ఆడుకుందాం అని చెప్పేసి అలా చిన్నగా ఫన్నీగా అంటే లెసన్స్ చెప్తూ ఒక పక్కకు లెక్చరర్ ఇస్తూ మొత్తం ఈజీగా అంటే పిల్లలకు అర్థమయ్యే విధంగా, వాళ్ళని అర్థం చేసుకునే విధంగా పిల్లలకు అనేది బాగా ఫన్నీగా చేసేది. కానీ టీచర్స్ కొంతమంది డ్యాన్స్ కూడా చేస్తుంటారు. అది ఎలా అంటే ఒక టీచర్ ఏం చేసిందంటే, ఒక అమ్మాయి అనుష్క అనే టీచరు ఆ పిల్లలకు బాగా ఎంజాయ్ చేయాలని అప్పుడు పడితే అప్పుడు ఎంజాయ్ చేయలేరు కదా, ఈ కాలంలో అందరూ ఆన్లైన్ క్లాసులు అంటున్నారు అని కొంతమంది ఆఫ్లైన్ క్లాసులలో కూడా కొంతమంది పిల్లలు ఎంజాయ్మెంట్ ఉండాలని చెప్పేసి క్లాస్లో ఒక 5 minutes ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేద్దాం పట్టండి అని చెప్పేసి ఈ అనుష్క టీచర్ అనే ఆమె పిల్లల చేత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయించింది. భోజ్పూరి సాంగ్ హైలైట్ అయిన క్యాకరువే భయ్య క్యాకరు అనే సాంగ్తో పిల్లలందరినీ ఇన్స్టాగ్రామ్లో పెట్టేసింది. అది చూసిన నెటిజన్లు అంటే ప్రతి ఒక్క ప్రేక్షకులు మా కాలంలో ఇలాంటి టీచర్స్ ఉంటే బాగుండు, మేము బాగా ఎంజాయ్ చేసామని అనుకున్నారు. కానీ నేను మాత్రం 10th వరకు అయితే బాగా ఎంజాయ్మెంట్ చేశా, కానీ మా ఇంటర్ డిగ్రీ మాత్రం ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. ప్రిన్సిపాల్స్ వాళ్ళందరూ సాగు దొబ్బారు. అలాగే మీ సందర్భాల్లో కూడా ఇలాంటి టీచర్స్ ఏమన్నా ఉంటే మాత్రం మాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఈ అనుష్క టీచర్ గురించి మీరేమనుకుంటున్నారో అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరికొత్త టాపిక్స్ మేము మీ ముందుకు వస్తున్నాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.